అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఒక మంచి గట్నీ చట్నీ రెసిపీ చూపిస్తున్నానండి. ఇడ్లీ దోశల్లోకి ఈ గట్నీ చట్నీ రెసిపీ పెట్టుకొని తింటుంటే ఎన్నైనా తినాలనిపిస్తుంది. అంత రుచికరంగా అంత అద్భుతంగా ఉంటుంది. గట్నీ చట్నీ అంటేనే సపరేట్గా ఫ్యాన్స్ ఉన్నారు. అందులో నేను ఒకని. నాకు చాలా ఇష్టము గట్నీ చట్నీతో తినాలంటే. ఈరోజు మీకు సింపుల్గా చూపిస్తాను. ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. రెండు వీడియోలకు వెళ్దాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు దాకా పల్లీలు వేసుకోండి, వేరుశనగలు. అలాగే 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ద్వారగా వేయించుకోవాలండి. కొంచెం రంగు మారితేనే సరిపోతుంది. ఈ లోపల మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకా మన ఛానల్లో చాలా మంచి రెసిపీలు ఉన్నాయి, అవి కూడా చూసి చేసుకొని తినండి. ఈ విధంగా రంగు మారిన వెంటనే ఇందులోకి 8 నుంచి 10 దాకా పచ్చిమిరపకాయలు వేసుకోండి. మీ కారానికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. నేను ఇక్కడ 8 నుంచి 10 లోపల వేసుకుంటున్నాను. ఈ క్వాంటిటీ అయితేనే కరెక్ట్గా ఉంటుంది. ఇందులోకి మనము అల్లం, వెల్లుల్లి, చింతపండు అంతా ఏమీ వేయటం లేదు, అలాగే చేస్తున్నాము. చాలా అంటే చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు వేయించుకున్న తర్వాత 1/2 కప్పు దాకా పుట్నాల పప్పు తీసుకోండి. పుట్నాల పప్పు వచ్చేసి జస్ట్ అలా వేగితేనే సరిపోతుంది, ఎక్కువగా వేయించిన అవసరం లేదు. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువగా రుచి వచ్చేలాగా చేసి చూపిస్తాను, తప్పకుండా ట్రై చేయండి. ఇలా పుట్నాల పప్పు వేయించుకున్న తర్వాత 1/2 కప్పు దాకా పచ్చి కొబ్బరి తీసుకోండి. కొబ్బరి వచ్చేసి జస్ట్ అలా వేగితేనే సరిపోతుంది, ఎక్కువగా వేయించిన అవసరం లేదు. పచ్చి కొబ్బరిని ఇలా వేయించుకొని కూడా వేసుకోవచ్చు, లేదంటే మీరు డైరెక్ట్గా వేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చు, ఏమవదు. కాకపోతే ఇలా వేయించుకున్నట్లయితే కొంచెం టేస్ట్గా ఉంటుంది. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇదంతా ఒక ప్లేట్లోకి మార్చుకోవాలి. ప్లేట్లోకి మార్చుకొని కొంచెం చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్నట్టు మసాలా దినుసులంతా ఇందులో వేసుకోవాలి. ఇందులోకి అల్లం, వెల్లుల్లి, చింతపండు ఏం వేయటం లేదు కాబట్టి ఇప్పుడు వచ్చేసి ఈ సమయంలో ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని మెత్తని పౌడర్ లాగా మొదటగా కొట్టు పెట్టుకోవాలండి. ఈ విధంగా ముందుగా ఇలా పౌడర్ కొట్టుకోవటం వల్ల తొందరగా అయిపోతుంది, మనకు కావాల్సిన పద్ధతిలో వస్తుంది. ఇప్పుడు రెండోసారి వచ్చేసి కొంచెం మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా చూసుకోండి, అప్పుడే తినేదానికి బాగుంటుంది. చూడండి, ఈ విధంగా ఉండాలండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లోకి మార్చుకుందాము. కొంచెం మిక్సీ జార్లో కొంచెం నీళ్ళు పోసుకొని ఆ నీళ్ళు కూడా ఇందులో వేసుకోవాలి. ఇందులోకి వచ్చేసి ఎక్కువగా నీళ్ళు పోయకుండా కొంచెం ఒక 2 స్పూన్ల దాకా నీళ్ళు పోసుకుంటే కరెక్ట్గా ఉంటుంది తినేదానికి. ఇందులోకి కావాల్సినంత ఉప్పు వేసుకోండి. మీరు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి. కొంతమందికి అయితే ఇలా గట్టిగా చేసుకొని తినేదానికి ఇష్టపడతారు, కొంతమంది అయితే జారుగా తినాలని ఇష్టపడతారు. ఇప్పుడు ఇందులోకి ఒక తాలింపు అనేది రెడీ చేసుకుందాం. దానికోసం ఒక చిన్న తాలింపు కడాయి పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, ఒక 1/4 టీ స్పూన్ అంతా ఆవాలు వేసుకోండి. అలాగే ఒక 3 ఎండుమిరపకాయలు ఇలా వేసుకోండి తుంచుకొని. కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ ఒక 30 సెకండ్ల పాటు అలా ద్వారగా వేయించుకుంటే సరిపోతుంది. 30 సెకండ్లు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇదంతా చట్నీలోకి మార్చుకోవాలి. ఇప్పుడంతా ఒకసారి బాగా కలుపుకోండి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి. మీరు కూడా ఇదే విధంగా ఈ పద్ధతిలో చేశారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నచ్చిన ఈ గట్నీ చట్నీ మీరు కూడా చేసుకొని ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి, మీకు ఎలా వచ్చిందని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి రెసిపీలు చేసి చూపిస్తాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి. మీకేమన్నా డౌట్ ఉన్నట్లయితే నన్ను అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.